హలో హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. ఈరోజు మీకు ఈ వీడియోలో అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఈరోజు మనం ఈ అంబలి తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు రాగి పిండి లేదా సోడి పిండి, అలాగే తురుముగా చేసుకున్న బెల్లం, సాల్ట్ లేదా ఉప్పు, మంచినీరు లేదా వాటర్. సో ఇప్పుడు ఈ 4 పదార్థాలను ఉపయోగించి మనం ఇప్పుడు అంబలి తయారు చేసుకుందాం. సో ఇప్పుడు ఈ అంబలి తయారీ విధానంలో మొదటగా ఒక పాత్రను తీసుకొని దానిలో ఈ రాగి పిండి లేదా సోడి పిండి వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే ఈ మిశ్రమం అయితే సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు మనం ఒక పాత్రను తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిలో తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. సో ఇప్పుడు ఈ వాటర్ని 10 నిమిషాల పాటు బాగా మరిగేటట్లు చూసుకోవాలి. సో ఇప్పుడు బాగా మరిగిన ఈ నీటిలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ నీటిలో కొద్దిగా వేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మరియు ఇప్పుడు ఈ మిశ్రమానికి సరిపడేటంత ఉప్పు లేదా సాల్ట్ను వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇంకో 5 నిమిషాల వరకు బాగా మరిగించాలి. సో ఇప్పుడు బాగా మరిగిన ఈ ద్రావణంలో బెల్లం తురుమును వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకు కావలసిన అంబలి తయారైపోయింది. ఈ అంబలిలో కాల్షియం, ఐరన్, చాలా రకాలైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ అంబలిని పిల్లలు, పెద్దవాళ్ళు, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా తీసుకుంటారు. సాధారణంగా ఈ అంబలిని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటుంటారు.